ప్రేజల్ బబ్స్ అగ్రీ విత్ అంటే ఏకీభవించడం. ఐ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవిస్తున్నాను. యాక్టప్ అంటే సరిగా పనిచేయడం లేదు. ఐ నీడ్ టు టేక్ మై కార్ టు ద మెకానిక్ బికాజ్ ఇట్ ఈజ్ యాక్టింగ్ అప్ అగైన్. నా కారుని మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. బికాజ్ ఎందుకంటే ఇది మళ్ళీ సరిగ్గా పనిచేయట్లేదు. ఆస్క్ ఫర్ అడగడం కోసం. దే ఆస్క్డ్ దేర్ బాస్ ఫర్ బోనస్ బట్ హీ రిఫ్యూజ్డ్. వాళ్ళు వాళ్ళ యజమానిని అడిగారు బోనస్, కానీ అతను తిరస్కరించాడు. బ్యాకప్ అంటే టు సపోర్ట్. కెన్ యూ బ్యాకప్ యువర్ క్లెయిమ్స్? మీరు మీ వాదనను సపోర్ట్ చేస్తారా అని అర్థం. బేర్ విత్ అంటే భరించడం. ప్లీజ్ బేర్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. అతన్ని కొద్దిసేపు దయచేసి భరించండి, సహించండి అని అర్థం. బ్రింగ్ అప్ అంటే ఇక్కడ పెంచడం. హీ వాజ్ బ్రాట్ అప్ బై హిజ్ గ్రాండ్ పేరెంట్స్. అతను బాగా పెంచబడ్డాడు. ఎవరి చేత? హిజ్ గ్రాండ్ పేరెంట్స్, అతని యొక్క గ్రాండ్ పేరెంట్స్ చేత. క్యారీ ఫార్వర్డ్, ముందుకు పంపించండి అని అర్థం. ప్లీజ్ క్యారీ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు మై ఫ్రెండ్. దయచేసి ఈ మెసేజ్ని నా స్నేహితుడికి పంపించండి. క్యారీ అవుట్ జరగటం. యాన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ద పోలీస్. పోలీసులచే విచారణ జరుగుతోంది. క్లోజ్ డౌన్ మూసివేయడం. ఇట్స్ ఆల్రెడీ 10 PM. ప్లీజ్ క్లోజ్ డౌన్ ద షాప్. అప్పటికే రాత్రి 10 గంటలైంది. దయచేసి దుకాణాన్ని మూసివేయండి. డీల్ విత్ పరిష్కరించడం. ద గవర్నమెంట్ మస్ట్ డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కరప్షన్. అవినీతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. డ్రాగ్ ఆన్ లాగడం. హౌ లాంగ్ కెన్ యూ డ్రాగ్ ఆన్ విత్ యువర్ ఎక్స్క్యూజెస్? మీరు మీ సాకులతో ఎంతకాలం లాగవచ్చు అంటే ఎంతకాలం సాగదీయవచ్చు అని అర్థం. డ్రాప్ అవుట్ తప్పుకోవడం. పవన్ ఈజ్ నాట్ ఆన్ ద టీమ్ ఎనీమోర్, హీ డ్రాప్డ్ అవుట్. పవన్ ఇప్పుడు టీంలో లేడు, అతను తప్పుకున్నాడు. ఎండ్ అప్ ముగించడం. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ పూర్లీ పెయిడ్ జాబ్. మీరు చదువుకోకపోతే మీరు తక్కువ జీతంతో పని చేయవలసి ఉంటుంది. ఫాల్ ఇన్, ద వాల్ ఫెల్ ఇన్, గోడ పడిపోయింది. ఫైండ్ అవుట్ కనుగొనడం. యూ విల్ నెవర్ ఫైండ్ అవుట్ మై సీక్రెట్స్. మీరు నా రహస్యాలని ఎప్పటికీ కనుగొనలేరు. గెటప్ అంటే మేల్కొనడం. వాట్ టైమ్ డిడ్ యూ గెటప్ దిస్ మార్నింగ్? ఈ ఉదయం మీరు ఎంత సమయానికి లేచారు? గివ్ అవే అందచేయడం. ద చీఫ్ గెస్ట్ గేవ్ అవే ప్రైజెస్ టు ద ర్యాంకర్స్. ముఖ్య అతిథి ర్యాంకర్లకు బహుమతులు అందజేశారు. హియర్ అబౌట్ ఒకదాని గురించి వినడం. హ్యావ్ యూ హియర్డ్ అబౌట్ అవర్ ఎగ్జామ్స్? మీరు మా పరీక్షల గురించి విన్నారా? హోల్డ్ ఆన్ కాసేపు ఆగటం. డోంట్ లెట్ ద బస్ మూవ్. దయచేసి బస్సుని కదలనివ్వద్దు. ప్లీజ్ హోల్డ్ ఆన్ కాసేపు ఆగండి, బస్సుని కాసేపు ఆపండి. కీప్ అప్ నిలబెట్టుకోవడం. యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ ప్రామిసెస్. మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. లివ్ అప్ టు, వీ హ్యావ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అవర్ ఎల్డర్స్. మన పెద్దల అంచనా తగ్గట్టుగా మనం జీవించాలి. లుక్ ఆఫ్టర్ చూసుకోవడం. పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకుంటారు. మీట్ విత్ జరగటం. ఆన్ హిజ్ వే హోమ్ హీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. మూవ్ ఆన్, టైమ్ మూవ్స్ ఆన్, సమయం ముందుకు సాగుతుంది. నోట్ డౌన్ రాసుకోవడం. స్టూడెంట్స్ షుడ్ నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద క్లాస్.
విద్యార్థులు తరగతిలోని ముఖ్యమైన అంశాలు నోట్ చేసుకోవాలి. ఓపెన్ అప్ ప్రారంభించడం. షీ ఓపెన్డ్ అప్ అ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్. ఆమె మహిళల కోసం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. పుల్ డౌన్ పట్టుకోవడం. ద పోలీస్ మ్యాన్ పుల్డ్ డౌన్ ద హెవీలీ ఆర్మర్డ్ సస్పెక్ట్. పోలీసు భారీగా ఆయుధాలు కలిగి ఉన్న నిందితుడిని పట్టుకున్నాడు. పుటప్ సహించలేకపోవడం. ఐ కెనాట్ పుటప్ విత్ హిజ్ రూడ్ బిహేవియర్. అతని మొరటు ప్రవర్తనతో నేను సహించలేను. క్వారల్ విత్ గొడవపడటం. డు నాట్ క్వారల్ విత్ అదర్స్ ఓవర్ ట్రైఫిల్స్ అన్నారు. చిన్న చిన్న విషయాలకి ఇతరులతో గొడవ పడొద్దు. రీడ్ అవుట్ చదివి వినిపించడం. ద ప్రిన్సిపల్ హ్యాజ్ రెడ్ అవుట్ ది యాన్యువల్ రిపోర్ట్. ప్రిన్సిపల్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. సీ ఆఫ్ ది ఓల్డ్ ఇయర్ అండ్ వెల్కమ్ ద న్యూ ఇయర్. పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం. సెండ్ బ్యాక్ తిరిగి పంపడం. ద సుప్రీం కోర్ట్ సెంట్ బ్యాక్ ద కేస్ టు హైకోర్ట్. సుప్రీంకోర్టు కేసుని తిరిగి హైకోర్టుకి పంపింది. సెటప్ ఏర్పాటు చేయడం. షీ సెటప్ ఆ లిటరసీ ప్రోగ్రామ్. ఆమె అక్షరాస్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టేక్ ఆఫ్ బయలుదేరడం. ద ప్లేన్ టుక్ ఆఫ్ 2 hours లేట్. విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. థింక్ ఓవర్ ముందుగా ఆలోచించడం. బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్. ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు దయచేసి దాని గురించి ఆలోచించండి. టర్న్ ఆఫ్ ఆపివేయడం లేదా నిలిపివేయడం. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద రేడియో. దయచేసి రేడియోని ఆఫ్ చేయండి. యూజ్ అప్. దిస్ కార్ యూజెస్ అప్ అ లాట్ ఆఫ్ గ్యాస్. ఈ కారు చాలా గ్యాస్ని వినియోగిస్తుంది. గ్యాస్ అంటే పెట్రోల్. వేకప్ మేల్కోవడం. షీ వోకప్ టు ద సౌండ్ ఆఫ్ ది అలారం క్లాక్. ఆమె అలారం క్లాక్ సౌండ్కి మేల్కొంది, లేచింది. ఈల్డ్ టు లొంగకపోవడం. వీ షుడ్ నాట్ ఈల్డ్ టు టెంప్టేషన్స్. మనం ప్రలోభాలకు లొంగకూడదు. జిప్ అప్ వేసుకోవడం. జిప్ అప్ యువర్ జాకెట్, ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. నీ జర్కిన్ వేసుకో, బయట చల్లగా ఉంది.